పడ్డారు. వాళ్ళు ఇంటికొచ్చి నన్ను స్వయంగా నిన్నటి నుంచి కూడా చాలామంది ఇతర నియోజకవర్గాలు కూడా ఒక అమలాపురమే కాదు, ఇతర నియోజకవర్గాలు రాజోలు నుంచి కానీ కొత్తపేట నుంచి కానీ జనసేన తెలుగుదేశం నాయకులు కూడా వచ్చి నన్ను చాలా అభినందించారు, అప్రిషియేట్ చేశారు. వైఎస్ జగన్ అంటే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటారు కదండి. జగన్ ఒక్కసారిగా 151 నుంచి 11కి పడిపోయాడు అంటే చాలా పెద్ద మిస్టేక్ ఏదో చేసి ఉండాలి. ఆ మిస్టేక్ల నుంచి ప్రతి రాజకీయ పార్టీ ఒక లెసన్ నేర్చుకోవాలి. ఏంటది? అతని అనుభవం, పబ్లిక్ని కలవకపోవడం, ఎమ్మెల్యేలకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ఒక ఏదో పంచిపెట్టేద్దాం పీపుల్కి అని చెప్పేసి ఒక దాని మీద ఉన్నాడు తప్ప ఎవరికి ఎంజాయ్ ఇవ్వకుండా పబ్లిక్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎక్కడ అతను పట్టించుకోలేదు. అలాగే అసలు పబ్లిక్ రిలేషన్ అనేది అతను మెయింటైన్ చేయలేదు. రెండు లీడర్స్కి ఇచ్చి గౌరవం ఇవ్వకపోవడం, ఏది నీడో అది చేయకపోవడం, ఇసుక కానీ ఆ భవన కార్మికులు విషయంలో చాలా ట్రబుల్ ఫేస్ చేశారు. అలాగే అమరావతిని చాలా ఇబ్బంది పెట్టాడు. తర్వాత 3 రాజధానులని చెప్పడం అన్నీ కూడా ప్రజలు చాలా అసహించుకునే స్థితి తెచ్చుకుని అతను ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ని క్వశ్చన్ చేయడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా బటన్ నొక్కేటప్పుడు పవన్ కళ్యాణ్ వైఫ్స్ గురించి మాట్లాడడం, అది కూడా మైనస్ అయింది అనుకోవాలి. చాలా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అతను పతనానికి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని విమర్శించడంలో 70% ఆ వర్డ్సే అతని పతనానికి కారణం ఖచ్చితంగా. అని మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఈరోజు అసెంబ్లీ అవుతుంటే అసెంబ్లీకి అటెండ్ అవ్వలేదు. ఏంటి అంటే మైక్ ఇవ్వలేదంట, మైక్ ఇవ్వరని చెప్పి, లేకపోతే మాకు హోదా ఇవ్వట్లేదు అని చెప్పి, మమ్మల్ని ర్యాగింగ్ చేస్తారు అని చెప్పి భయం, వాటెవర్ ఏదైనా కానివ్వండి. అంటే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు, ఆయన అసలు సన్యాసం చేసేసాడు, అతని తీరు వల్ల మిగిలిన చాలామంది నాయకులు పార్టీని మారిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి. నిజంగా మీరు గేట్స్ ఓపెన్ చేస్తే ఆ పార్టీలో ఎంతమంది ఉంటారు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ అన్నమాట. సో అటువంటి పరిస్థితి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? మీరు గేట్స్ ఓపెన్ చేసి ఎవరినన్నా వైసీపీ నుంచి మీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? అట్లీస్ట్ కోనసీమ అడిగారు. అంత అలా ఏమీ లేదండి. అంతగా మా పార్టీలోనే కూడా మంది సీనియర్స్ ఉన్నారు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇతర పార్టీలను తీసుకునే అంత అవకాశం ఏమీ లేదు. అంత సమ్మతం కూడా ఇక్కడ ఎవరో లేరు. మా పార్టీలోనే ఉన్నామని మేము అడ్జస్ట్ చేసుకుని కలిసి పనిచేస్తాం తప్ప. మైక్ ఇవ్వలేదంటే అతనికి వెళ్తే మైక్ ఇస్తారు తప్ప లోపలికి వెళ్ళకుండా మైక్ ఇవ్వలేదని బయట కామెంట్ చేయడం అనేది చాలా తప్పు. రెండు ఆయనకి అపోజిషన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి హోదా కావాలని అడగడం అనేది చాలా తప్పు. గతంలో రామకృష్ణ గారు స్పీకర్గా ఉన్నారు. ఆయన సీనియారిటీని బట్టి, ఆయన రూల్ ఆఫ్ లాని బట్టి చెప్పాడు. ఆయన ప్రతిపక్ష హోదా ఎవరికి వస్తుంది, ఎంతమంది ఉంటే వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది విడమొచ్చి మన గతంలో మీటింగ్లో కూడా వచ్చి ఉండొచ్చు ఆయన చెప్పారు. అటువంటి పరిస్థితుల్లోనే అతను ప్రతిపక్ష హోదా ఎవరు. అంటే ఈ కోనసీమకు చెందిన చాలామంది వైసీపీ నాయకులు అంటే గతంలో వాళ్ళ అధికారంలో ఉండగా జగనాన్ని చూసి రెచ్చిపోయి కూటమి నేతలను ఇబ్బందులు పెట్టిన నాయకులు ఇప్పుడు మీ పార్టీలో లేకపోతే మీ మిత్రపక్షం జనసేన